యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని మహాకృపను బట్టి ఈ నెలలో ఆఖరి దినమున సంఘ కార్యక్రమాల ప్రకారము బైబిల్ పఠనం గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని కూడా తీసుకొని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. కొద్ది నిమిషాలలో ఈ కూడిక ప్రార్థనచే ప్రారంభించబడిన గనుక మీరు త్వరపడి సిద్ధపడి రావాల్సిందిగా యేసుక్రీస్తు నామములో మిమ్మలను ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ కూడికను సహోదరులు పోతురై రాజయ్య గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొనసు వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనుల దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట చూసి మరి అధికముగా అతనికి భయపడెను. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ 7వ నెల ఆఖరి దినమందు ఈ రాత్రి నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము గనుక
ఈ 7వ నెల చివరి దినాలు నడిపించారు. మీకు స్తోత్రం. మరో నూతన మాసము మా ఎదుట ఉన్నది. నూతన స్థలాలలో, ప్రదేశాలలో, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దాయిచ్చి రైతాంగం ఆశ కలిగి ఇదిగో భూమిలో విత్తనం వేశారు. దానిని ఫలింప చేయువాడవు నీవే కదా. మా ప్రాంతంలో సరైన వర్షము లేదు. సముద్రాన్ని కదిలించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడునట్లుగా మీకు కొనతాయి. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు పోయినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షాన నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పెద్ద పెద్ద మరి సంస్థలు ఈరోజు దాదాపు 84,000 ఉద్యోగాలు ఉన్నాయని సాఫ్ట్వేర్లు బీటెక్ చదివిన వాళ్ళ పత్రికా ప్రకటనలు మనం చూస్తూ ఉంటాం కదా. కావలెను కావలెను కావలెను. ఈ అర్హతతో ఈ వయసు ఉన్న వ్యక్తులు ఇంటర్వ్యూకి వస్తే వారికి చక్కని వేతనం గల ఉద్యోగాలు మా యొద్ద ఉన్నాయి అని ప్రకటనలు చేస్తారు. అలాగే ప్రభునకు కూడా ఎవరు కావాలి అంట? బైబిల్లో అక్కడక్కడ కొందరు ఉన్నారు. ఒకటి దావీదు వలె సుబుద్ధి కలిగి ప్రవర్తించువారు కావాలి. దావీదు అనగా ప్రియుడు. దావీదును దేవుడు కనుగొన్నాడు. కడసరివాడైన దావీదు, కాపరి అయిన దావీదు, కోరుకున్న దావీదు, మందను కాయుచున్న దావీదు, తప్పించుకొనిన దావీదు, దావీదునకు దేవుడు తోడై ఉండెను. దావీదు కనికరము కలిగిన వాడు. ఇప్పుడు సౌలు గారు దావీదును తన సైన్యమునకు అధిపతిగా నియమించుకున్నాడు. దావీదును సౌలు గారు ఎక్కడికి పంపినను అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తించుచూ ఉండెను. ఈ అధ్యాయములో సుబుద్ధి అనే మాట దాదాపు మనకు 4 మార్లు కనపడుతుంది. 30 వచనములో కూడా ఫిలిస్తీయులు సర్దార్లు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడల్లా దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. నిన్ను ఒక చోటికి పంపినప్పుడు
లేదా దేవుని పనికి పంపినప్పుడు, లేదా కుటుంబాలను సమాధానం చేయడానికి పంపినప్పుడు ఎలాగుండాలంటే నీ ఆలోచనలు సఫలపరిచే విధముగా ఉండాలి. ఆ మధ్య ఒక పాస్టర్ వచ్చాడంట. ఆమె చక్కగా భోజనం పెట్టింది, చక్కగా కానుక కూడా ఇచ్చారు. కానీ భర్త చెవిలో ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, ఏమయ్యా మీ ఆవిడ మీద నాకు అనుమానం ఉంది, ఎవరితో ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నాడు. ఇక పచ్చని కాపురములు ఏమైపోయింది కనుక ఒక సంఘము గురించి కానీ ఒక వ్యక్తిని గురించి కానీ నువ్వు వెళ్ళినప్పుడు నీవు ఏ ఉద్దేశముతో వెళుతావో ఆ ఉద్దేశమే నెరవేర్చాలే తప్ప తగాదాలు సృష్టించే వ్యక్తిగా నీ నోరు ఉండకూడదు. కత్తితో పొడిచే వారి కంటే కత్తిపోటు వంటని మాటలు పలుకువారు కలరు అని బైబిల్ చెప్తా ఉంది. అందుకని నీ మాట ముఖ్యం, నీ మాట విలువైనది. నీ మాట ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలే తప్ప నీ మాటల వలన వారు కృంగకూడదు, నష్టపోకూడదు. అప్పుడప్పుడు దేశాధినేతలు వస్తూ ఉంటారు, మా దేశానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మా దేశంలో కావలసిన వసతులు మీకున్నాయి అన్నప్పుడు అనేకమైన ఫ్యాక్టరీ కలిగిన వాళ్ళు వెళ్ళి అక్కడ పెడతారు. అది లేకోకుండా ఆ రాజ్యంలో ఎప్పుడూ సమస్యలే, ఎప్పుడూ కొట్లాటలే, అన్నీ తెలుసులే అని నువ్వు ఆ రాజ్యాన్ని గురించి చెడుగా మాట్లాడినావు అనుకో, ఇక ఆ రాజ్యానికి లేదా ఆ దేశానికి ఎవడు వ్యాపారమో పెట్టుకోడు. కానీ నీ మాట విలువైనది, గుర్తుపెట్టుకో. నువ్వెక్కడున్నా కూడా ఇతరులను ఏ సమయంలో కూడా నువ్వు బలహీనపరిచి మాట్లాడకూడదు. దావీదు అనేక స్థలాలలోకి సౌలు గారు పంపుతూ ఉన్నారు. కానీ దావీదు ఎక్కడికి వెళ్ళినను ఎలాంటి బుద్ధి అంట? దుర్బుద్ధి కాదు. దినాలలో దుర్బుద్ధి ఎక్కువైపోయింది. ఎట్లా చేస్తున్నాడు? మేము ఇంత కష్టపడుతున్నాం, ఇంత శ్రమ పడుతున్నాం, దేవదానం గారు ఎట్లా బతుకుతున్నాడు అర్థం కావడం లేదే అంటే వాడు తినే 4 మెతుకులు కూడా లాగేసే తరం ఈ తరం. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. దావీదు ఎక్కడికి వెళ్ళినను అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తించుచూ వచ్చెను. యోసేపును పోతీఫెరు కొన్నాడు. సమస్తము యోసేపు చేతికి అప్పగించాడు. యజమానుడు కేవలము భోజనం వరకే పరిమితి, సమస్తము అప్పగించాడు. కానీ యోసేపు చేసే ప్రతి పనిని దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించెను. యోసేపు వలన ఆ ఐగుప్తుని ఇంటిని, అతని కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించాడు.
యజమానురాలే కన్నేసింది. ఎందుకంటే యూదులు, యవనులు బహు సౌందర్యముగా ఉంటారు. ఆ పడుచువాడు సాక్ష్యం ఇస్తున్నాడు, అమ్మాయి నిన్ను తప్ప మరి ఏమీ తెలియదు నా యజమానునికి. నా దేవుని దృష్టికి నేను ఎలాగూ పాపము మూట కట్టుకొందును. మన రాయలసీమలో ఘర్షణలు జరిగినప్పుడు పోతావు రే, మూట కట్టుకొని పోతావురా కొడక అని చెప్తారు. కారణమేమి? వాని యొక్క పద్ధతులను బట్టి, వాని చేష్టలను బట్టి, వాని యొక్క ప్రవర్తనను బట్టి. కానీ యోసేపు అంటున్నాడు, నా దేవుని దృష్టికి నేను ఎలాగూ మూట కట్టుకొందును. అందుకనే యోసేపును అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనక ఐగుప్తునకును ఫరో ఇంటికిని అధిపతిగా ఆయన నియమించెను. నమ్మకంగా ఉండాలి. దేవుడు ఆస్తిపాస్తులను, నీ టాలెంట్ను, నీ పర్సనాలిటీని, నీ గొప్పతనాన్ని ఆయన చూడడం లేదు. ఆయన యొద్ద నువ్వు ఉండాలంటే, ఆయన నీ యొద్ద ఉండాలంటే ఏముండాలంట? ఏ అర్హత ఉండాలంట? ఏ అర్హత ఉండాలంట? నీకు నాకు నమ్మకత్వం అనే అర్హత ఉండాలి. 101వ కీర్తనలో నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు. అది నువ్వు నమ్మకంగా విశ్వాసంలో, భక్తిలో, ప్రవర్తనలో, మాటలో, నువ్వున్న స్థలములో ప్రభునకు, లోకానికి కాదు, నువ్వు నమ్మకంగా ఉంటే సార్ దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చులు పడాల్సిన పని లేదు. దేవుడు తగిన కాలమందు మిమ్ముని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద. కనుక నీవు కాదు, నీ నోరు కాదు, అన్యుడే నీ గురించి ఏమి ఇవ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. వెలుపాటి వారి ఎడల ఎలాగుండాలంట? మర్యాదగా నడుచుకోవాలంట. 1 దశలోనికలు. కనుక మాటలు జాగ్రత్త. తన రాజ్యమునకు మహిమకును దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని తర్వాత వెలుపటి వారి ఎడల మీరు ఎలాగుండాలంటే నీ ఆధ్యాత్మిక జీవితములో సాక్ష్యము కలిగి ఉండాలి. కనుక నీ ఆధ్యాత్మిక జీవితములో సంఘములోనే కాదు, వెలుపటి వారి ఎడల కూడా నువ్వు ఎలాగుండాలంటే సాక్ష్యము కలిగి ఉండాలి. కనుక దావీదు ఎక్కడికి వెళ్ళినను
అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తించుచు వచ్చాను. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎలా ఉండాలంటే, సమాజములో వెలుపటి వారి ఎడల నీవు సాక్ష్యము కలిగి ఉండాలి. 1 తెస్సలోనికలు 4వ అధ్యాయము 4వ అధ్యాయము 1వ వచనము నుండి. చెప్పు. 4వ అధ్యాయము 10-11. అలాగుననే మీరు ప్రేమయందు మరి ఎక్కువగా వృద్ధి పొందవలనని సంఘమునకు వెలుపటి వారి ఎడల వెలుపల లోకములో ఎలా ఉంది నీ సాక్ష్యం, నీ ప్రవర్తన ఎలాగుంది ప్రజల మధ్య? వెలుపటి వారి ఎడల సాక్ష్యము కలిగి ఉండాలి. అన్యునిలాగా ఉండకూడదు, ధన్యునిలాగా నువ్వు జీవించాలి. కనుక దావీదు ఎక్కడికి వెళ్ళినను సుబుద్ధి కలిగి ప్రవర్తించెను గనక దేవుడు అతనికి తోడై ఉండుట చూసి, దేవుడు అతనికి తోడై ఉండెను, అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. కనుక నువ్వు ఎక్కడైనా వెళ్ళినప్పుడు నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఒకడు ఊర్లో నుండి వెలుపలికి వస్తున్నాడంట, ఒకడేమో ఊర్లోకి పోతున్నాడంట. ఆ ఊర్లోకి వెళ్ళేవాడిని, ఊర్లో నుండి వెలుపలికి వచ్చేవాడిని అడుగుతున్నాడంట, అయ్యా ఈ ఊరు మంచిదేనా అని. అప్పుడు ఊర్లో నుండి వెలుపలికి వచ్చిన వాడు అంటున్నాడంట, నీ నోరు మంచిదేనా? నీ నోరు మంచిదైతే ఈ ఊరు కూడా అది. దావీదులాగా సుబుద్ధి కలిగి ప్రవర్తించువారు దేవునికి అవసరమై ఉన్నారు. రెండవది, చురుకైన వారు కావాలి ప్రభునకు. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 13వ వచనం. 2వ అధ్యాయము 13వ వచనం. 2వ దినవృత్తాంతములు 2:13. తెలివియు వివేచన గల హూరాము వాను ఒక చురుకైన పనివానిని నీ యొద్దకు పంపుచున్నాను. తెలివియు వివేచన గల హూరాము అను చురుకైన పనివానిని నీ యొద్దకు పంపుచున్నాను. అతడు దాను వంశస్థురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు, వాని తండ్రి తూరు సంబంధమైనవాడు. అతడు బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ మ్రానులతోనూ ఊదా నూలుతోనూ నీలి నూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్రపు నూలుతోనూ పని చేయగల నేర్పరి అయిన వాడు. సకల విధముల చెక్కడపు పని యందును మచ్చులు కల్పించుట యందు యుక్తి కలిగి
నీ పనివారికని నీ తండ్రైన దావీదును నా ఏలిన వాడే నియమించిన ఉపాయశాలులకును సహకారి అయి వాటన్నిటినీ నిరూపించుటకు తగిన సామర్థ్యము కలిగిన వాడు. సరే, చురుకైనవా. ప్రభునకు ఎవరు కావాలి? పాత నిబంధనలోను నూతన నిబంధనలోను ఆయన సోమరి పోతులను ఎప్పుడూ తన పనికి పిలిచలేదు. సోమరులు దేవుడు ఎప్పుడూ పిలిచలేదు. సోమరులు పాత నిబంధనలో మోషే తన మామగారి మందను కాయుచుండగా దేవుడు మోషేను పిలిచాడు. దావీదు తన తండ్రి గొర్రెలు కాయుచుండగా దేవుడు దావీదును పిలిచాడు. ఆమోసు తన పశువులు కాసుకొనుచుండగా దేవుడు తన పనికి పిలిచాడు. నూతన నిబంధనలో వారు జాలరులు, వృత్తికి చేపలు పట్టువారు, విద్య లేనివారు, కానీ వారు సామర్థ్యులని దేవుడు పిలిచాడు. సోమరిపోతులను ఎక్కడే కానీ పిలిచినట్టుగా బైబిల్లో మనకు కనబడదు. సోమరులు ఎందులో కూడా ముందుకు రాణించలేదు. చురుకుదనము కలిగి ఉండుట గొప్ప భాగ్యము. కానీ మన చురుకుదనం అంతా ఇతరులు తప్పులు కనిపెట్టడానికి ఖర్చు పెడతారు. మన సమయము, మన ధనము, మన ఫోను కూడా. సరే, టెక్నాలజీని ఉపయోగించుకొని నలుగురకు సువార్తను ప్రకటించాలి. సరే, ఒకప్పుడు అమెరికా అంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరం అని చెప్పేవారు. ఇప్పుడు వాట్సాప్లో ఒక్క పైసా ఖర్చు లేకుండానే అమెరికా వాళ్ళతో మనం మాట్లాడచ్చు. నేను మాట్లాడేటప్పుడు దాదాపు అప్పుడంతా టెలిఫోన్ ఒక్కసారి మాట్లాడితే 300-400 అయిపోయి 4 మాటలే. ఇప్పుడు గంటల తరబడి మాట్లాడు. ఉపయోగించిన టెక్నాలజీ దేవుని కొరకు. ఆ ఎగతాళి తాళి చేయి వారు అక్కడే ఉంటారు. దేవుని పనిలో కొనసాగే వాళ్ళు ముందుకు సాగుతూనే ఉంటారు. సరే, మనకు తెలుసు కదా చిన్నప్పుడు కథ. ఏ కథ చెప్పు? ఏ కథ చెప్పు? పెద్దరాజు పెద్దమ్మ కథ కాదు. ఏ కథ? కుందేలు తాబేలు. చూసారా? కుందేలు ఏమన్నది? ఎంతసేపు వాడు ఆము అనే లోపలే నేను చంగున లేని రెస్ట్ తీసుకుంది. ఇది పాపం కడుపుతో పాక్కుంటూ వెళ్ళి జెండా తీసుకొచ్చి మామ లేయి అంటుంది. నేను పోతాను, ఏం పోయినాలే మామ, నేను తెచ్చేసినాలే అంటాను. నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే చాలు. సరే, తన పనిలో నిపుణత గల వాణిని చూచితివా, వాడు అల్పులైన వారి ఎదుట కాదు రాజుల ఎదుట నిలుస్తాడంట. అనగా ఉన్నతమైన వ్యక్తులతో ఉంటాడు. సత్యం నాదెల్లా, అమెరికా మైక్రోసాఫ్ట్ CEO. ఆయనది మన ఎల్లనూరు మండలం దగ్గర ఒక చిన్న కుగ్రామం. అలా పితరులు హైదరాబాద్కి వెళ్ళారు, హైదరాబాద్ నుండి ఆయనకి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు. ఆయన మన దేశానికి వచ్చినప్పుడు ఆయన హైదరాబాద్కు వచ్చాడు. వాళ్ళ బంధువులు వెళ్ళి చూశారు. అయ్యా, మీ సొంత ఊరికి పంపించడానికి మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము అన్నారు. ఒక చిన్న కుగ్రామంలో పుట్టినవాడు ఆయన సంవత్సరానికి సంపాదన కొన్ని కోట్ల రూపాయల జీతం.
కనుక తన పనిలో నిపుణత గల వారిని చూసితివా? వాడు అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుట నిలుచును. హూరాము అను చురుకైన పనివాడు, చురుకుదనం కలిగిన వాడు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహాలను, ప్రోత్సహించే వారి యొక్క ప్రోత్సాహాలను సద్వినియోగం చేసుకొని వారు ఒక ఉన్నత స్థానంలో ఉంటారు. సబ్ రిజిస్టర్ దగ్గర ఒక ఆయన ఎత్తుగా ఉండి ఒక అన్యుడు తిరిగేవాడు. ఆయన అడిగేవాడు, నా పిల్లలు ఇట్లా చదువుకుంటున్నారండి, ఏదన్నా సాయం చేయండి. ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నతమైన ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు ఆయన కనపడడం, ఏడని కనపడితే సార్ నమస్తే బాగున్నామా అంటాడు. దేవుడిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకో. హూరామనే చురుకైన పనివాడు, సామర్థ్యము కలిగినవాడు, తెలివి వివేచన కలిగినవాడు, నీ పనివార్లకు సహకారి. అతడు ఏ పనైనా, అందుకని పాటైనా, ప్రసంగమైనా, ప్రార్థనైనా, అది పగలైనా రేయైనా సమయము నాకు చెప్పలే, అట్లే పోయినాడు. ముందన్న చెప్పింటే ఎట్లా అట్లా అనుకునేవాడిని అని కాదు. ఎప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. 1 పేతురు 3:15 అదే కదా, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతు అడుగు ప్రతివానికి ఎల్లప్పుడూ సమాధానం చెప్పుటకు సంసిద్ధముగా ఉండాలి విశ్వాసం. కనుక దావీదు వలె సుబుద్ధి కలిగిన వాడు కావాలి, హూరాము వలె చురుకైన కలిగిన వాడు కావాలి, పీనేహాసు వలె చెడుతనమును తొలగించేవాడు కావాలి. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 10-12 వచ్చిన. యాజకుడైన అహరోను మునిమనుమడును పీనేహాసు నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేక పోవుట వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించెను గనక నశింప చేయలేదు. 13వ వచనం, అది నిత్యమైన యాజక నిబంధన అతనికిని అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయమై ఆసక్తి గలవాడై ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి బరిదెగించిన ఒక యవనస్తుడు ఇశ్రాయేలుల సమాజం ఎదురుగా ఘోరమైన పాపము చేయటకు బరి తెగించారు. సర్వ సమాజము చూచూ ఉండంగానే, అందుకని పీనేహాసు అది చూసి ఆ ఇద్దరిని ఒక్క పోటు పొడిచేసాడు. తెగులాగిపోయింది. ఇప్పుడు పీనేహాసుని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేదు. మనం ఓర్వలేదంటే
ఎదుటివాడు బాగుపడితే మనం ఓర్వలేం, ఎదుటివాడు వృత్తిలోకొస్తే ఓర్వలేం, ఎదుటివాడు ఉన్నత స్థితికి వచ్చే ఓర్వలేం. కానీ ఫీనెహాసు అలా కాదు. దేవుడు ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోయాడు. ఇది దేవుడికి విరుద్ధము కదా, ఇది అతిక్రమము కదా. తెగులు వచ్చింది ఇశ్రాయేలు మీదికి. ఎప్పుడైతే వారిద్దరిని పొడిచి చంపాడు, తెగులు ఆగింది. యాజకత్వాన్ని, అహరోని యొక్క యాజకత్వాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంట? ఫీనెహాసుకి ఇచ్చాడు. కారణమేమి? అతడు దేవుని యందు ఆసక్తి గలవాడై. మన ఆసక్తులన్నీ లోక విషయాల మీద, దైవిక విషయాల మీద కాదు. చూసారా, మన ఆసక్తులంతా ఏవేవో విషయాల మీద. కానీ ఫీనెహాసు అలా కాదు. ఫీనెహాసు తెగులును నివారించినవాడు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 5వ వచనం. 13వ అధ్యాయము 5వ వచనం ద్వితీయోపదేశకాండం. నీవు నడవవలనని తిరుగుబాటు చేయుటకు ఆ కలలు గను వానికేమి మరణ శిక్ష విధింపవలెను. కలలు గనువాడు అంట, మహత్కార్యములు చేయువాడంట. చూసారా, 97వ కీర్తన 10వ వచనములో అక్కడ ఫీనెహాసు గురించి ఇంకొక మాట మనకు దొరుకుతుంది. అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారులారా, దేవుణ్ణి ప్రేమించుతున్నాము, దేవుని విశ్వసించుతున్నాము, దేవుని కొరకై జీవించుతున్నామని చెప్పుకొని వారులారా, చెడుతనము అసహించుకొనుడి. చెడు ఆలోచన, చెడు పద్ధతులు, చెడు నడవడిక, అరికాలు మొదలుకొని తల వరకు చెడే నీ మనసులో ఉంది. పైగా దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నావు. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనము అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన అది ఫీనెహాసులాగా చెడుతనము అసహించుకునేవారు కావాలి. సామెతల గ్రంథం 3:7లో చెడుతనము వదిలిపెట్టుము, నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, పైకి పొరలి. చెడుతనం అసహించుకో, కానీ చెడు చేయుటే నీకు ఇష్టము కదా. తెల్లారింది లేచినది మొదలుకొని
సూర్యుడు ముగించేంత వరకు ఎక్కడ ఉచితంగా డబ్బులు వస్తాయా? చూసారా? చెడుతనం అసహించుకో. ఇక 4వ వాడు కెనన్య వలె గట్టివాడు కావాలి ప్రభు కోసం. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 22వ వచనం. 15:22 లేవీలకు అధిపతి అయిన కెనన్య మందసమును మోయటయందు గట్టివాడై ఉన్నందున నువ్వు గట్టివాడవా, ఒట్టివాడవా, పొట్టువాడవా? ఎవడు నువ్వు? కెనన్య గట్టివాడు. గలతీ పత్రికలో 6వ అధ్యాయములు ఎవడైనా ఒట్టివాడై ఉండి, ఎవరంట? ఒట్టివాడు. కీర్తనలో పొట్టువాడు. ఎవరు? గాలికి రేపబడే పొట్టును పోలి ఉంటారంట. మొదటి కీర్తనలో చూడండి, పొట్టువలే. దుష్టుడు అలాగూ ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటాడు. కనుక నువ్వు గట్టివానివా, ఒట్టివాడవా, పొట్టువాడు. కానీ కెనన్య గట్టివాడు. ప్రభు పని కొరకు, దేవుని రాజ్య విస్తీర్ణ కొరకు గట్టితనం, నీ గర్సు చూపించు. దేవుని సేవలో నిందలేసి బతకడం కాదు. సరే, దేవుడు నిన్ను సేవకు పిలిస్తే దేవుని పట్ల ఉన్న నీ ఆసక్తి ఏదో సమాజానికి చూపించు. ఈ అబ్బాయి అండి భలే మంచోడండి, ఇతని సాక్ష్యం మాకు తెలుసండి, ఇతడు పుట్టినప్పటి నుండి మాకు బాగా తెలుసండి, వీళ్ళ తల్లిదండ్రులు కూడా మాకు బాగా తెలుసండి. కానీ వీరు అట్లాంటి వాళ్ళు కాదు. ఈ అబ్బాయి ప్రభు నమ్మినప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నాను. ప్రారంభంలో ఎలాగున్నాడో ఇప్పుడు కూడా అలాగే. నీ గర్సేదో దేవుని కొరకు చూపించు. ఫీనెహాసు చూపించాడు. అతడు దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు. నీ ఆధ్యాత్మిక జీవితములు మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయము 13వ వచనం. వీరు దేవుని మందిర సేవ సంబంధమైన కార్యములయందు బాబా ఇక్కడంగో గట్టివారంట. దేవుని సంబంధమైన సేవా కార్యక్రమములలో వీరు మంచి గట్టివారు. మేము 2000 అప్పుడు జేమ్స్ ఫిలిప్ గారు నేను బైబిల్ క్లాసులు పెట్టారు మలుగూరులో, హిందూపురం దగ్గర. అందులో ఒకడొచ్చాడు కళ్యాణదుర్గం నుండి. చెప్పులు కూడా లేవు అతనికి.
ఆ కళ్యాణదుర్గము, ఆ ప్రాంతాలు రాత్రుల పూట ఎలుగుబండ్లు తిరుగుతాయి, చిరుతలు కూడా తిరుగుతాయి. ఫిలిప్ అనే వ్యక్తి, సార్ బైబిల్ క్లాసుల వలన నేను ఎన్నో ఆధ్యాత్మిక సంగతులు నేర్చుకున్నాను. ఇప్పుడు 3 ప్రాంతాలలో సంఘాలు కట్టాను. మీరు గురువుగారు గనుక, గురువుగారి యొక్క రుణం తీర్చుకోవాలి గనుక మీరు వచ్చి మందిరం ఓపెన్ చేయండి సార్ అన్నారు. నాకెవ్వరు వద్దు సార్, మీరు రావాలి. యూట్యూబ్లో ఉంటారు. ఎందుకు? అతడు బైబిల్ విషయాలు నేర్చుకున్నాడు, అవలంబించాడు. రోషము కలిగి 3 స్థలాలలో వాక్యం చెప్పి 3 స్థలాలలో సంఘాలు కట్టాడు. రాత్రుల పూట వెళ్ళాలంటే ఎలుగుబంట్లు తిరుగుతాయి, చిరుత పులులు కూడా తిరుగుతాయి. చిరుత పులులు ఒకసారి రోడ్డుకి అడ్డంగా పట్టుకుంటాయి. కాదు పిలి, ఎట్లా చేస్తున్నామంటే సార్ దేవుని కృప సార్ అంట. అది గడుసంటే వీరు దేవుని విషయములో మంచి గట్టివారు. ప్రభు పట్ల నీకున్న భారము, బాధ్యత నిందలేసి జీవించడం కాదు, చూపించల్లా. 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతం. మొదటి దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 3వ వచనం. ఇరవై 26:3. చదువు. దేవుడు ఒబేదేదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేయగా 8వ వచనంలో ఒబేదేదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరు సహోదరులను 62 వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. కెనన్య మందసము మోయుటలో గట్టివారు. వీరు మందిర సేవ చేయుటలో గట్టివారు. ఒబేదేదోము సంతానమైన వీరు తమ పనిలో గట్టివారు, మంచి గట్టివారు. కానీ గలతీ పత్రికలో ఒట్టివాడై ఉండి, మొదటి కీర్తనలో దుష్టులు అలాగూ ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే. నువ్వు పొట్టువా విత్తనానివా గుర్తుపెట్టు నీ ఆధ్యాత్మిక జీవితం. ఎవరంట? మంచి గట్టి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు ఎప్పటికీ వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభు కార్యాభివృద్ధి కొరకు దేవుని పని విస్తరించుటకు, అనేకులకు దేవుని వాక్యం అందించుటకు, అనేకులైన బలహీనులకు నీ చేయి చాచుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది.
నీ ధనములో ఇతరులకు పాలించువాడుగా ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎస్తేరు తన ప్రజల కొరకు తన ప్రాణమే పడంగా పెట్టి, నేను నశించదను గాని ఇశ్రాయేలులను యూదులను రక్షించుట నా ధ్యేయము. మొర్దెకై అహష్వేరోషునకు ప్రధానిగా ఉన్నాడు, కానీ తన మనసు ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో, కొందరితో కాదు, తన వారందరితో సమాధానముగా ఉన్నాడు. తన జనుల క్షేమమును కోరుకున్నవాడు, గొప్పవాడు, ఇష్టుడుగా ఉన్నాడంటండి. మొర్దెకై ద్వారపాలకుడు, ప్రధానమంత్రిగా అంతస్తు వచ్చినను, స్థాయి వచ్చినను, రాజకోటలో ఉన్నను, తన మనస్సు ఏమంట? అందరితో సమాధానం, తన జనుల క్షేమము, తానున్న స్థలములో అనేకులకు ఇష్టుడుగా ఉన్నాడు. సరే, నేనొక్కని బాగుపడితే చాలు అనేది కాదు, అది స్వార్థం, అది లోకం. నువ్వు తినే 4 ముద్దల్లో ఒక ముద్ద ఇతరులకు నువ్వు ఇవ్వాలి, అప్పుడే దీవెన. అదే క్రైస్తవ్యం అంటే. 4 ముద్దల్లో ఒక ముద్ద ఇది ప్రభుది, నేను ఎవరికైనా ఇవ్వాలి. నేను ఇది ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు. కనుక ప్రభునకు, సంఘానికి ఎలాంటి వారు కావాలంట? దావీదు వలె సుబుద్ధి కలిగిన వారు కావాలి, హూరాము వలె చురుకుదనము కలిగిన వారు కావాలి, ఫీనెహాసు వలె చెడుతనమును అసహించుకునేవారు కావాలి, కెనన్య వలె గట్టివారు కావాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉన్నవారు కావాలి. తన ప్రజల క్షేమము కొరకు తన ప్రాణమును పణంగా పెట్టిన ఎస్తేరు లాంటి వారు కావాలి. మొర్దెకై తన ప్రజల క్షేమమును ఆలోచించు. ఇలాంటి వారు సంఘానికి ఉంటే సంఘము శాఖోపశాఖలుగా విరాజిల్లుతుంది. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని రెక్కల కింద ఉంచుకొని ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేట్ సంస్థల్లో కొందరు, మరికొందరు రాత్రింబగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ బిషప్ డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించి యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యాడికి మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగము కొరకు, ఉన్నతమైన విద్య కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, ప్రతి యవనరాలను మీరు అక్కలి కింద ఉంచుకొని యేసు ప్రభువా, మా మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు ఆశీర్వదించండి.
మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంను, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆశీర్వదించండి. గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మీ నామమునకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నారు. నైనా మీ నామము కొరకు కొందరు హింసల పాలవుతున్నారు, కొందరు అవమానాలకు గురవుతున్నారు, కొందరు హత్యలు చేయబడుతున్నారు. అయినను మీ సేవలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మా దేశ ప్రధానిని, రాష్ట్రపతి గారిని ఆశీర్వదించండి. మా దేశం యొక్క సరిహద్దులు ఉంటున్న సైనిక పటాలమును మీరు దీవించండి. నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడను గనుక ప్రపంచ దేశాలను, పాలకులను, నాయకులను ఆశీర్వదించాడు. పాల్ CA పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను. శ్వేతమ్మ, డేవిడ్, జల్లా ప్రసాద్ గారి భార్య ఉద్యోగ పరీక్షలు రాశారు. మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా, వారి ఉద్యోగాలలో ఉన్నతమైన స్థితికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ఫ్లారెన్స్ నైటింగేల్ కొంత బలహీనంగా ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. మీరు స్తోత్రం ప్రభువా. మరో నూతన మాసం ఎదుట ఉన్నది. నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించున్నట్లు మీ కృపను అనుగ్రహించి సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీ కృపను దయచేయండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయ్ అంటూ మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారులను దీవించండి. చిన్నం ప్రభాకర్ గారి తల్లి హాస్పిటల్లో ఉంది. డేవిడ్ గారు మరి లేజర్ కంటి పరీక్షకు వెళ్ళాలి, మీ కృపను దయచేయండి. యశు ప్రభువ, రామాజీ, థామస్ మీ పిలుపు తీసుకుని ఇదిగో ఆ కుటుంబానికి ఆదరణ దయచేయండి. ఒకని తల్లి మనను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. ఈ కాలనీకి పట్టాల విషయంలో కూడా మీ కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి వారిని దీవించండి. అయినా నూతన మాసములో అనేక స్థలాలలో మీ కుమారుని ప్రకటించడం మీ కృపను దయచేయండి. ముఖ్యంగా మా ప్రాంతంలో సరైన వర్షం లేదు. మీ వైపు చూస్తూ ఉన్నాం. వర్షం కురిపించేంత శక్తి మాకు లేదయ్యా. సముద్రాన్ని కదిలించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడునట్లుగా మీ కృపను దయచేయండి. కన్నీటితో విత్తినవాడు సంతోషంతో పనులు పోయినట్లుగా మీ కృపను దయచేయండి. రాత్రి మహిమ పొందు. ఇలాగ అన్ని విషయాలలో మహిమ పొందు. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.